అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడిలో మరుసటి సీజన్ కాపును నిర్ధారించే కొమ్మ కత్తిరింపులు ప్రాముఖ్యత, ప్రో ట్రేలలో కూరగాయల నారు పెంపకం మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మధుర ఫలరాజం మామిడి కోతలు దాదాపు ఆఖరి దశలో ఉన్నాయి. మరో 10 నుంచి 15 రోజుల్లో అన్ని తోటల్లోనూ కోతలు పూర్తవుతాయి. ఇప్పటి వరకు కాపు కాసి అలసిన చెట్లు విశ్రాంతిని కోరుకుంటాయి. సాధారణంగా మామిడి పూత ప్రారంభమైనప్పటి నుంచి యాజమాన్య పద్ధతులను చేపట్టే రైతులు కోతలు పూర్తవగానే మళ్లీ వచ్చే సీజన్ వరకు తోటలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీనివల్ల తోటల్లో ఎండుపుల్ల పెరిగి చీడపీడలకు ఆవాసాలుగా మారతాయి. అలా కాక కాపునిచ్చి అలసిన చెట్లకు కొన్ని రోజులు విశ్రాంతినిచ్చి తరువాత కొమ్మ కత్తిరింపు చేసి పైపాటిగా ఎరువులను అందిస్తే వచ్చే సీజన్ నాటికి చెట్లు ఆరోగ్యంగా ఉండి అధిక ఉత్పత్తినిస్తాయి. అంతేకాదు లేత తోటల్లో ఆకృతి కోసం కొమ్మ కత్తిరింపులు చేస్తారు. దీన్నే ట్రైనింగ్ అంటారు. మామిడి తోటల్లో ట్రైనింగ్, ప్రూనింగ్ గురించి వివరాలు మనకందిస్తున్నారు సంగారెడ్డి ఫలపరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. మే నెలాఖరులో ఉన్నాం మనం. సో మామిడి అనేది తన సీజన్ని కంప్లీట్ చేసుకొని పూర్తయిపోతుంది. అయితే మామిడి కోత అయిన తర్వాత మనం 15 రోజుల వరకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టకుండా మామిడికి కంప్లీట్గా విశ్రాంతి అనేది ఇవ్వాలి ఒక 15 రోజుల వరకు. ఈ యొక్క 15 రోజుల తర్వాత మనం తదుపరి చేపట్టవలసిన ఇంపార్టెంట్ ముఖ్యమైన పనుల్లో ఈ కత్తిరింపులు అనేది చాలా చాలా ముఖ్యం. ఈ కత్తిరింపులలో మొదటిగా మనం చేసేది ఏంటంటే ఈ కాయ కోసిన తర్వాత ఏదైతే తొడిమలు ఉన్నాయో తొడిమలు అనేది మనం కత్తిరించుకోవాలి. ముఖ్యంగా చేపట్టవలసిన కత్తిరింపుల్లో వేలాడే కొమ్మలన్నీ కూడా మనం కత్తిరించాలి. మొత్తం గొడుగు ఆకృతిలో మనం వాటిని ఒక మొక్కలను అనేది తీసుకురావాలి. ఒక కత్తిరింపుల యొక్క ముఖ్య ఉద్దేశం గుబురుగా ఉన్న కొమ్మల లోపలికి కూడా వెలుతురు వచ్చేటట్లుగా మనము ప్రూనింగ్ చేయడం, అదే ముఖ్యమైన ఉద్దేశం. సో దీంతో పాటు మనకి ఎండు పుల్లలు అనేది కూడా చాలా చాలా ముఖ్యంగా అవి తీసేయాల్సిన అవసరం ఉంది. సో వాటితో పాటు డిసీజ్డ్ కొమ్మలు అంటే తెగుళ్ళు చీడలు ఆశించిన కొమ్మలు తీసివేయాలి. క్రిస్ క్రాస్ బ్రాంచెస్ అంటే చిక్కుగా ఉన్న కొమ్మలు అన్నిటిని కూడా తీసివేయాలి. వెలుతురుని అనేది ఇంటరప్ట్ చేయడము, వెలుతురు లోపలికి రానివ్వకుండా చేస్తున్నాయి కాబట్టి సో అట్లాంటి కొమ్మల్ని కూడా మనం తీసివేయాల్సిన అవసరం ఉంది. నిటారుగా ఉన్న కొమ్మలు అన్నిటిని కూడా మనం తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ప్రొడక్షన్ దాని నుంచి చాలా తక్కువ కాపు రావడం, లేకపోతే ఒక్కొక్కసారి కాపు అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి నిటారు కొమ్మలు, వేలాడే కొమ్మలు, చిక్కుగా ఉన్న కొమ్మలు వీటన్నిటిని తీసివేయాలి. వీటితో పాటు ఎండు పుల్లలు, చీడపీడలు ఆశించిన కొమ్మలన్నిటిని కూడా సో తీసివేయాలి. కమ్మ కత్తిరింపుల్లో 3 రకాలుగా మనం చూస్తాం. మొదటి రకం వచ్చేసి స్ట్రక్చరల్ ప్రూనింగ్ అంటాం. అంటే దాంట్లో ఒక ఆకారాన్ని ఇచ్చే ఒక కత్తిరింపులు. మన ఆకారాన్ని ఇచ్చే కత్తిరింపులో మనం మొదటి సంవత్సరం అంటే నాటిన మొదటి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు దీన్ని ఆకృతినివ్వడానికి మనం కత్తిరింపులు అనేది చేస్తాం. సో ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మనం కింద నుంచి 60 సెంటీమీటర్లు మనకి కేవలం ఒకే కొమ్మ ఉంటుంది. గ్రాఫ్టింగ్ తర్వాత వచ్చిన కొమ్మ ఒకటే ఉంటుంది. ఆ కొమ్మని మనం 60 సెంటీమీటర్ల ఎత్తులో మనము కత్తిరించినట్లయితే దాంట్లో నుంచి 2 కానీ 3 కానీ కొమ్మలు రావడం అనేది జరుగుతుంది. సో దాంట్లో ఒకవేళ 4 కానీ 5 కానీ వస్తే దాంట్లో ముఖ్యంగా 3
ఆరోగ్యకరమైన కొమ్మల్ని మాత్రమే ఉంచుకొని సో దాని తర్వాత మిగతావన్నీ తీసివేయాలి. సో అక్కడి నుంచి మళ్ళీ మనం తిరిగి 30 సెంటీమీటర్లో మళ్ళీ తిరిగి మనం కత్తిరించినట్లయితే వాటిని ప్రధాన కొమ్మలు అంటారు. ప్రధాన కొమ్మల నుంచి 2 ద్వితీయ కొమ్మలు వచ్చాయి ఇక్కడ. సో 2 ద్వితీయ కొమ్మల నుంచి మళ్ళీ కత్తిరించినట్లయితే సో దాని తర్వాత తృతీయ కొమ్మలు అనేవి మనకు రావడం జరిగింది. సో తృతీయ కొమ్మలు మళ్ళీ 30 సెంటీమీటర్లో మళ్ళీ కత్తిరించినట్లయితే సో దాంట్లో నుంచి 4 లేకపోతే 3 తృతీయ కొమ్మలు, చతుర్థ కొమ్మలు రావడం అనేది జరుగుతుంది. సో ఇలా మనము 3 సంవత్సరాల వరకు కత్తిరించినట్లయితే ఈ చెట్టు ఒక గొడుగు ఆకృతిలో రావడం అనేది జరుగుతుంది. సో ఈ గొడుగు ఆకృతి వచ్చినప్పుడు ఆకుల భాగం కానీ కొమ్మల భాగం లోపలికి వరకు కూడా సో లైట్ అనేది, వెలుతురు అనేది ప్రసరించడమే కాకుండా ఎయిర్ సర్క్యులేషన్ అంటే గాలి ప్రసరణ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఈ విధంగా మనం చేయడం దీని ఆకృతి కత్తిరింపులు అంటాము. సో దీని తర్వాత చేయవలసినది ఫలం కోసం కత్తిరింపులు. సో ఫలం కోసం కత్తిరింపులు చేయడం అంటే సో దాంట్లో మనకి మామూలుగా మామిడిలో చూసినట్లయితే ముదురు కొమ్మలు మాత్రమే కాపు కాస్తుంది. సో లేత కొమ్మల మీద కాపు కాయదు. సో ఆ ముదురు కొమ్మలు రావాలంటే మనము 5 నెలల గ్యాప్ వరకు మనము కత్తిరింపులకి కాత కాయడానికి 5 నెలల వరకు మనకి గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి మనం ముఖ్యంగా జూన్లో 15 రోజులు రెస్ట్ ఇచ్చిన తర్వాత కోత తర్వాత సో వెంటనే కత్తిరింపులు చేసినట్లయితే మనకి 5 నెలల వరకు కొత్త చిగురు రావడం, ఆ చిగురు ముదురాకుగా మారడం, ఆ ముదురాకుల నుంచి మనకి కొత్తగా మళ్ళీ తిరిగి డిసెంబర్లో పూత రావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క కోత తర్వాత కత్తిరింపుల్లో మనము ఇందాక చూసిన కత్తిరింపుల్లో అంటే ఏదైతే అనవసరమైన కొమ్మలు కత్తిరించామో సో వాటన్నిటినీ మనం శానిటరీ ప్రూనింగ్ అంటాం. అంటే సో దీంట్లో చీడపీడలు ఆశించినవి, అలాగే వెలుతురు సరిగ్గా రాని చిక్కు కొమ్మలు, వేలాడే కొమ్మలు, ఇవన్నీ కూడా నిటారు కొమ్మలు, వీటన్నిటిని కూడా తీసివేయడానికి శానిటరీ ప్రూనింగ్ అంటాం. దాన్ని ఆరోగ్యపరమైన కత్తిరింపులని మనం అనవచ్చు. ఫలం కోసం కత్తిరింపులు. ఫలం కోసం కత్తిరింపులు చేయాలంటే మనం ఆకుల్లో ఈ యొక్క తొడిమలు అనేది మనం కాయ కోసిన తర్వాత ఈ తొడిమలు అనేది తీసేసిన తర్వాత సో అక్కడి నుంచి మనకి ఒక 20 సెంటీమీటర్స్ సో టిప్ ప్రూనింగ్ అంటాం. ఆ టిప్ ప్రూనింగ్ చేసినట్లయితే సో తిరిగి నెక్స్ట్ ఇయర్ మనకి తొందరగా చిగులు రావడం, ఆ చిగులు ముదరడము, సో ఇలాంటివన్నీ జరిగి తొందరగా కాపు అనేది రావడం, సో నిటారుగా ఎవ్రీ ఇయర్ అంటే మనకి నిలకడగా కాపు కాయడం అనేది చాలా వరకు సో మెరుగుపరచుకోవచ్చు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో ఎక్కడైతే గుబురుగా కొమ్మలు ఉంటాయో సో దాని టాప్ ఓపెనింగ్ అనేది చాలా చేయాలి. సో టాప్ ఓపెనింగ్ అంటే మనము సెంటర్ భాగం ఏదైతే హైట్గా ఉందో సో దాన్ని గొడుగు కొమ్మ అంటారు. ఆ కొమ్మని మనం తీసేసినట్లయితే సో ఆ కొమ్మ నుంచి లోపల వరకు సో గాలి ప్రసరణ, అంతేకాకుండా వెలుతురు కూడా లోపల వరకు ప్రసరించి సో కాతా పూత అనేది రెగ్యులర్గా కాయడం అనేది కూడా జరుగుతుంది. ఈ ప్రూనింగ్ విషయంలో ముఖ్యంగా పాటించవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒక చెట్టుకి మనం ప్రూనింగ్ చేసిన ఏదైతే పనిముట్టు ఉందో దాని సికేచెస్ కానివ్వండి, రంపాలు కానివ్వండి, సో వాటిని క్రమం తప్పకుండా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వాడేటప్పుడు దాన్ని శుద్ధి చేయాలి. చిగుర్లు కోసిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ సో 3 grams 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ సో ఏదైనా శిలీంధ్రం ఉంటే వాటినన్నిటి కూడా అది నియంత్రిస్తుంది. కాబట్టి మనం బ్లైటాక్స్ కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ ఇలాంటి శిలీంధ్ర నాశనాలను వాడుకున్నట్లయితే అది సేఫ్ కెమికల్సే. వాటిని మీరు వాడుకున్నట్లయితే ఈ గమ్మోసిస్ లాంటివి, బంక తెగుళ్ళు కానివ్వండి, ఇంకా ఇక కొమ్మ కత్తిరింపుల నుంచి వచ్చే శిలీంధ్రం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా అది నివారిస్తుంది. రైతులు కూరగాయ పంటల నారును సాధారణంగా చదును మళ్లలో పెంచి ప్రధాన పొలంలో నాటుతారు. ఈ విధానంలో నారు పెంచినప్పుడు లేత నారు వాతావరణ మార్పులకు లోనవడమే కాకుండా నారుకుళ్ళు సమస్య తలెత్తుతుంది. అలానే నాటే సమయంలో వేర్లు తెగిపోయి మొక్క కుదురుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యలకు ఆధునిక పరిజ్ఞానం పరిష్కారం చూపుతోంది. అదే ప్రో ట్రేలలో నారు పెంచే విధానం. ఇటీవల ఈ విధానం ఎంతగానో ప్రాచుర్యం పొందింది. మిరప, వంగ, టొమాటో, బంతితో పాటు పుచ్చ, బీర, కాకర వంటి పలు రకాల తీగజాతి నారు మొక్కలను ఈ విధానంలో షేడ్ నెట్ల క్రింద పెంచడం వల్ల ఆరోగ్యకరమైన నారును పొందే అవకాశం ఉంది. రవాణాకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. త్వరగా కుదురుకొని చక్కగా ఎదుగుతుంది. మరి ప్రో ట్రేలలో నారును పెంచే విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి మెలకువలు పాటించాలి? వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఈ ఉద్యాన పంటలైనటువంటి ఈ కూరగాయల పంటలు కానీ,
లేదా పూల తోటల పెంపకం కూడా మన ఉత్తర కోస్తా జిల్లా ఉన్నాయండి, రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ వాణిజ్యపరంగా బాగుంటుందని చాలామంది రైతులు ఈ కూరగాయల పంటల వైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. ఈ ప్రధానంగా ఏంటంటే ఈ కూరగాయల నారు చాలామంది రైతులు సొంతంగా చేసేటప్పుడు వాళ్ళు ఈ పల్లెం పద్ధతిలో వేయటం అనేది జరుగుతుంటుంది. దానివల్ల చాలా వరకు నారు కుళ్ళు తెగులు రావడం అనేది వచ్చి నష్టపోతున్నారు. అదేవిధంగా అందులో నారు పీకేటప్పుడు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమిస్తూ ఆరోగ్యకరమైన నారు రావడానికి, అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా నాటినా కానీ త్వరగా కుదురుకోవడానికి మనం ఏంటంటే ప్రోట్రే పద్ధతిలో షేడ్ నెట్లలో నారు పెంపకం గురించి కూడా రైతులు అవగాహన పెంచుకొని ఆ పద్ధతిని అవలంబిస్తే వాళ్ళు చాలా రకాలుగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ ప్రోట్రేల్లో కోకోపిట్ వాడి మనం విత్తనం వేస్తాం కాబట్టి విత్తన మొలక శాతం అనేది బాగుంటుంది. వర్షాలు పడినా కానీ నీరు నిలవకుండా ఉంటుంది కాబట్టి నారు ఆరోగ్యంగా ఉండి కుళ్ళు తెగుళ్ళు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రోట్రేల్లో మనం కోకోపిట్ వాడటం వల్ల నారు 25-30 రోజులు పెరిగిన తర్వాత మన ప్రధాన పొలంలో నాటినప్పుడు ఈ కోకోపిట్ ఉండడం వల్ల ఏంటంటే నీరు ఎక్కువ సార్లు పోయాల్సినటువంటి అవసరం ఉండదు. మరి ఈ పద్ధతి ఏంటి, ఎలా చేయాలనుకుంటే దీనికి కావాల్సినవి ఏంటంటే ఈ ప్రోట్రేలు అవసరం ఉంటాయి. ఈ ప్రోట్రేలు కూడా మనకి ఏంటంటే 98 రంధ్రాలు ఉంటాయి. అంటే మనకి బంతి కానీ టొమాటో కానీ వీటి కోసం చేసుకుంటే ఈ 98 రంధ్రాలు కలిగిన ప్రోట్రే సరిపోతుంది. అదేవిధంగా క్యాబేజ్, కాలీఫ్లవర్ కొంచెం ఆకులు వెడల్పుగా ఉంటాయి, వంగ కూడా ఆకులు వెడల్పుగా ఉంటాయి. అది మనకి 54 రంధ్రాలు కలిగినటువంటి ప్రోట్రేలు అందుబాటులో ఉంటాయి. ఒక 3-4 సంవత్సరాల పాటు వాడుకునే విధంగా ఉండేటట్టు ప్రోట్రేలు తీసుకుంటాం. దీనికి ఇంకోటి కావాల్సింది ఏంటంటే కోకోపిట్ ఏ విధంగా వేయాలి అని చూస్తే ఈ విత్తనాలు వేసే ముందు ఈ కోకోపిట్ బ్లాక్స్ని కానీ కోకోపిట్ని తేమ పెట్టి అంటే నీటిని అందించాలి. ఆ కోకోపిట్కి పట్టిన తేమ ఎలా ఉండాలంటే మనం చేతితో కనుక అదిమితే చేతికి తేమ అంటాలి కానీ నీరు కిందకి కారకూడదు. ఆ విధంగా నీటిలో ఆ కోకోపిట్ మిశ్రమాన్ని కలుపుకోవాలి. అదేవిధంగా ఈ కోకోపిట్ ఏంటంటే ఎక్కువ మనకు పోషకాలు అయితే ఉండవు. కాబట్టి దీనికి వీలైతే కనుక 60% కోకోపిట్టు, 40% వర్మి కంపోస్ట్ కానీ, లేదా 75% కోకోపిట్టు, 25% వర్మి కంపోస్ట్, ఈ విధంగా కనుక మనం కలిపి కనుక వేసుకుంటే లేత నారు మొక్కలకు కూడా పోషకాలు మనకి సేంద్రియ ఎరువు రూపంలో ఈ వర్మి కంపోస్ట్ ద్వారా అందుతాయి. అదేవిధంగా వేసిన తర్వాత చీడపీడలు రాకుండా ఉండడానికి ఈ కోకోపిట్ తయారు చేసుకునేటప్పుడే మనం ట్రైకోడర్మా విరిడి 100 కేజీల కోకోపిట్కి మనం 25 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపేసి తేమ సరిపడా ఉండేటట్టు చూసుకొని అప్పుడు మనం ట్రేల్లో నింపుకుంటాం. ఈ విధంగా మనకు 1 కిలో అంటే తేమ పట్టినటువంటి కోకోపిట్టు 1 కిలో ఒక ట్రేకి సరిపోతుంది. అన్ని రంధ్రాలు బాగా నింపుకోవాలి. నింపిన తర్వాత పైన ఇంకొక ఖాళీ ప్రోట్రేని పెట్టి ఒత్తితే 1/2 సెంటీమీటర్లు లోపలికి వెళ్ళేటట్టు అనచాలి. ఆ మధ్యలో మనం ఏదైతే విత్తనాలు వేస్తామో టమాటా అవనండి, వంగ, క్యాబేజ్, కాలీఫ్లవర్ లేదా పూల మొక్కలకు సంబంధించిన ఏ విత్తనం వేయాలనుకున్నా సెంటర్లో పెట్టి మళ్ళీ దాని మీద మళ్ళీ కోకోపిట్ 1/2 సెంటీమీటర్ వేసి కొంచెం ఒత్తేయాలి. ఇలా నింపుకున్న తర్వాత ఈ ప్రోట్రేలు ఒక 10 వరుసలు వచ్చే విధంగా ఒక ట్రే మీద ఇంకొక ట్రే పెట్టి 10 వరుస వచ్చేటట్టు దొంతరగా చేసుకొని దాని చుట్టూ కూడా మనకి ఈ పాలిథీన్, మామూలు పాలిథీన్ షీట్ని దాని చుట్టేయాలి. ఈ పాలిథీన్ షీట్ ఎందుకంటే ఈ కోకోపిట్లో ఉన్నటువంటి తేమ పోకుండా ఉంటుంది. అదేవిధంగా లోపల కొంచెం ఉష్ణోగ్రత కూడా పుడుతుంది. దీనివల్ల విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. మనకి కొంచెం మొలక తెల్లమొన బయటకు వచ్చేటప్పుడు పైన ఉన్నటువంటి పాలిథీన్ షీట్ని తీసి అలాంటి ట్రేల్ని షేడ్ నెట్లోకి మార్చుకోవాలి. వరుసల్లో పేర్చిన తర్వాత మనకి వాటరింగ్ రోజ్ క్యాన్తో అవసరాన్ని బట్టి ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి, మరీ ఎక్కువ నీరు అందించకూడదు. ఆ కోకోపిట్ నానినట్టు తడిచినట్టు మనకి ఆ జేగురు రంగు కలర్ కనిపిస్తుంది, కొంచెం నల్లగా మారినట్టు కనిపిస్తే ఆ మాత్రం తేమ సరిపోతుంది. తర్వాత ఈ తెగుళ్ళు రాకుండా 10వ రోజు అదేవిధంగా 18వ రోజు ఒకసారి ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం కనుక నీటితో పాటుగా కనుక రోజ్ క్యాన్తో అందించుకుంటే మనకి ఈ నారుకుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ పోషక యాజమాన్యంలో భాగంగా ఏంటంటే మనకి 12వ రోజు అదేవిధంగా 20వ రోజు 319 లేదా 13-0-45 వంటి నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం 2 దఫాలకి కనుక పిచికారీ చేసుకుంటే ఆ విధంగా పోషక యాజమాన్యం అనేది చాలా వరకు జరిగి నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ షేడ్ నెట్లలో పెంచుతాం కాబట్టి చీడపీడల సమస్య అంత ఎక్కువగా ఉండదు.
ఒకవేళ ఏదైనా ఈ రసం పీల్చే పురుగులు కనుక ఏవైనా వస్తే వేప సంబంధిత మందు, వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున 1-2 సార్లు కనుక పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ నర్సరీలో ఎలాంటి పురుగులు తెగుళ్ళు ఆశించకుండా ఉంటాయి. ఈ విధంగా మనకు చేసుకుంటూ పోతే 25 నుంచి 30 రోజులు అయ్యేసరికల్లా నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. నారు ఆరోగ్యంగా పెరిగినప్పుడు మనకి ఎప్పుడైతే అవసరం వస్తుందో నారు తీయాలనుకుంటే ఒక పూట నీటిని ఆపేస్తాం, చివరిగా నీరు పోయకూడదు. అలా చేసినప్పుడు మీరు కనుక నారు మొక్క తోలక పైన కాండం పట్టుకొని కనుక పైకి తీస్తే మీకు మొక్కతో పాటు తెల్లని వేరు వ్యవస్థ కనిపిస్తుంది. కోకోపిట్ అంతా కూడా వేరు వ్యవస్థకు అతుక్కుని ఒక బాల్ లాగా మనకి బయటికి కనిపిస్తుంది. అలాంటి మొక్కలను తీసి మనం ప్రధాన పొలంలో నాటుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రైతులు ప్రోట్రే పద్ధతుల్లో షేడ్ నెట్లో కనుక నారు పెంచుకుంటే ఆరోగ్యకరమైనటువంటి నారు దొరుకుతుంది. ఈ ప్రోట్రే పద్ధతి నర్సరీ మీద అవగాహన పెంచుకొని ఈ పద్ధతిని అవలంబించాల్సిందిగా కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. మే చివరి వారంలోనే తొలకరి పలకరించడంతో అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. రైతులు దుక్కులు దున్నుతున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానంలో దుక్కు చేసుకునే యంత్రాలు అద్దె ప్రాతిపదికన రైతులకు అందించడానికి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. అలానే జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే వేరుశెనగ, కంది, ఆముదం విత్తనాలను పరిశోధనా స్థానం నుంచి రైతులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆముదం విత్తనాలను ఉత్పత్తి చేయడానికి రేకులకుంటను ఎంపిక చేయడంతో ఆముదం విత్తన హబ్బుగా మార్చే ప్రణాళికతో ముందుకు వెళుతున్నామంటున్న రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకర్ బాబుతో ఈటీవీ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో రైతులకు విత్తన సేవలు, యంత్ర సేవలు అందించడానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రైతులకు ఎలాంటి సేవలు అందించనున్నారు, దీనిపై ప్రధాన శాస్త్రవేత్త విజయశంకర్ బాబు మనతో ఉన్నారు. విజయశంకర్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి ప్రధానంగా ఈ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఏ విత్తనాలు రైతులకు ఇవ్వబోతున్నాము, వీటిలో కొత్త వెరైటీలు ఏమైనా ఉన్నాయి? నైరుతి రుతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ను ఈ నెల 24వ తారీఖున తాకడం జరిగింది. సో దీంతో రాష్ట్రమంతా ఒక మోస్తరు నుంచి వర్షాలు కురవడం జరుగుతూ ఉంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి మామూలుగా జూన్ 4వ తారీఖు మనకు ఋతుపవనాలు రావడం జరుగుతుంది. అలాంటిది ఒక 10 రోజుల ముందుగానే మన ఆంధ్రప్రదేశ్కు తాకడం జరిగిందనమాట. సో దీంతో ఏమవుతుందంటే రైతాంగం అంతా ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్నారు. ముందుగా రైతులు లోదుక్కులు అనేది కంపల్సరీగా చేసుకోవాలి. తప్పనిసరిగా చేసుకున్నట్టయితే వర్షం పడి నీళ్ళు మన నేల లోపలి పొరలకు ఇంకి ఎక్కువ కాలం నేలలో ఈ తేమ ఎక్కువ శాతం నిలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు లోదుక్కులు అనేది చేసుకోవాలి. మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ వేరుశెనగ, కంది, తర్వాత ఆముదము, తర్వాత ఈ హార్స్ గ్రామ్, వీటి మీద మనము పరిశోధనలు చేస్తున్నాము. మంచి నాణ్యమైన విత్తనాలను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతోంది. ముఖ్యంగా వేరుశెనగ విషయానికి వస్తే విశిష్ట రకం అనేది మనకు ఇప్పుడు ప్రాచుర్యంలో ఉంది. దాన్ని మనం రైతాంగానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదే రకంగా కందిలో PRG 176 అనే రకం మంచి నాణ్యమైన విత్తనం మనము రైతుల నుంచి సేకరించడం జరిగింది. అది కూడా రైతులకు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాము. ఆముదంలో ICH 5 అనే రకాన్ని ప్రస్తుతం మనము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి IIOR అంటాము, అక్కడ నుంచి తీసుకొస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి మన వ్యవసాయ పరిశోధన స్థానంలోనే రైతుల క్షేత్రాల్లో విత్తన ఉత్పత్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకు ఆముదంలో సీడ్ హబ్ అనేది రావడం జరిగింది మన వ్యవసాయ పరిశోధన స్థానానికి. సో దీనివల్ల ఏమవుతుందంటే నాణ్యమైన విత్తనాన్ని తక్కువ ఖర్చుతో రైతులకు అందించడం జరుగుతుందన్నమాట. తర్వాత మన వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉలవలో మనకు కొత్త రకమాన్ని మనము తయారు చేయడం జరిగింది. ఇక్కడ ATP HG11 అనే రకము, దాన్ని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వాలని చెప్పి మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. క్యాస్టర్ హబ్గా ఇక్కడ తయారు చేయడానికి రాష్ట్రంలో ఈ పరిశోధనా స్థానాన్ని మాత్రమే ఎంపిక చేశారన్నారు. ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేయబోతున్నారు,
ముఖ్యంగా ఈ ఆముదంలో కొత్త రకాలు ఏమైనా మీరు రూపొందించారా? ఇది ఈ సంవత్సరమే మనకు సీడ్ హబ్ అంటే ఆముదం సీడ్ హబ్ కింద IIOR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ హైదరాబాద్ వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో మన యూనివర్సిటీలో ఆముదానికి సంబంధించి అనంతపురంలోనే పరిశోధనలు చేయడం జరుగుతుందన్నమాట. సో మన వ్యవసాయ పరిశోధన స్థానంలో కొన్ని లైన్స్ కూడా మేము ఐడెంటిఫై చేశాము. కనీసం 2-3 సంవత్సరాల్లో ఒక రకాన్ని కానీ లేదంటే హైబ్రిడ్ని కానీ తీసుకురావాలని చెప్పి మేము ప్రణాళికలు చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ సీడ్ హబ్ అనేది కూడా మనకు రావడంతో అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కింద మనము ఫీల్ అవుతున్నాము. దాంతోపాటు ఈ ఆముదంలో సీడ్ నుంచి సీడ్ చేయడానికి ఎట్లయితే మనం వేరుశనగలో మెకనైజేషన్ చేశామో అదే రకంగా ఆముదంలో కూడా చేయాలని చెప్పి మా ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఒక ప్రణాళిక చేసుకున్నాము. ఈ ఖరీఫ్ సీజన్ మనకు ఆల్రెడీ మొదలైంది. ఈ ఖరీఫ్లో మనం యూనివర్సిటీ నుంచి ఏ విత్తనాలు ఇస్తున్నాము, ఎన్ని ఎకరాలకు సరిపడా మన దగ్గర విత్తనాలు ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి విశిష్ట అనే రకం వేరుశనగలో మంచి రకం ఉంది. మనం ఏంటంటే ఇక్కడ బ్రీడర్ సీడ్ ప్రొడక్షన్ అనేది చేస్తాం. ఎక్కడైతే మనం ఆ సోర్స్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుందో అక్కడ నుంచి విత్తనం తెప్పించి తక్కువ రైతులతో ఎవరైతే నమ్మకంగా చేయగలరు, మంచి విత్తనోత్పత్తి చేయగలరు అనే రైతులను మేము సెలెక్ట్ చేసుకొని ఆ రైతుల పొలాల్లో ఇచ్చి ఉత్పత్తి చేసి దాన్ని మళ్ళీ మిగతా రైతాంగానికి అందివ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే మనం ఏంటంటే ఫౌండేషన్ సీడ్ ఇస్తాం, బ్రీడర్ సీడ్ ప్రొడక్షన్ చేస్తాం. కంది విషయానికి వస్తే PRG 176 అనేది రకము మన అనంతపురం జిల్లాకు బాగా సూట్ అయిన రకం కాబట్టి ఆ రకాన్ని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం జరిగింది. అది 250 క్వింటాల్స్ ఉందన్నమాట. అంటే రైతులకు ఒక ఎకరాకు 4 కేజీలు విత్తనం సరిపోతుంది. సో దాన్ని మనము ఎంతమంది రైతాంగానికైనా ఇవ్వడానికి మన దగ్గర సిద్ధంగా ఉంది. తర్వాత ఆముదంలో ICH 5 అనేది ఇప్పుడు మనం మంచి ప్రామిసింగ్ హైబ్రిడ్. అది అనంతపురం జిల్లాలో దాదాపు లాస్ట్ ఇయర్లో 20,000 హెక్టార్లు సాగు చేయడం జరిగిందనమాట. సో ఆ రకాన్ని కూడా మనము రైతులకు ఒక 20,000 ఎకరాల వరకు ఇవ్వడానికి మన దగ్గర విత్తనం అయితే రెడీగా ఉంది. ఉలవ అనేది ఈ సీజన్లో మేము ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సీజన్కి మాత్రం ఎంతమంది రైతులకైనా ఇవ్వడానికి మేము మా దగ్గర అయితే ఈసారి కొద్దిగా లిమిటెడ్గా ఒక 50 కేజీస్ ఉంది. సార్, యంత్రాలకు సంబంధించి రైతులకు ఈ యంత్ర సంబంధిత సేవలు యూనివర్సిటీ నుంచి అంటే ముఖ్యంగా ఈ రేకులకుంట పరిశోధనా స్థానం నుంచి చేస్తున్నారు. ఈసారి రైతులకు అవసరమైన ఏ యంత్రాలు మీరు అద్దె ప్రాతిపదికన ఇవ్వబోతున్నారు? యంత్రాల అద్దె కేంద్రం అంటే కస్టమ్ హైరింగ్ సెంటర్ అనేది ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో కావచ్చు లేదంటే రాయలసీమలో మొట్టమొదటిగా మన రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులు అన్ని తమకు తాము సొంతంగా కొనలేరు కాబట్టి ఆ యంత్రాలన్నిటి మన దగ్గర ఉత్పత్తి చేసిన యంత్రాలు కావచ్చు లేకుంటే ఇంకా డెవలప్డ్ యంత్రాలు మిగతా రీసెర్చ్ స్టేషన్లో పరిశోధనా కేంద్రంలో తయారు చేసిన యంత్రాలను మనం ఇక్కడ తెప్పించి ఇక్కడ పెట్టేసి రైతులకు తక్కువ ఖర్చుతో అద్దెకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది గత 15 సంవత్సరాల నుంచి మన అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానంలో చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా సక్సెస్ స్టోరీ చెప్పాలంటే ఈ అనంత సీడ్ డ్రిల్ అనేది అనంత వేరుశెనగ విత్తన పరికరం అనేది ఇక్కడ ఉత్పత్తి చేసిన యంత్రమే. అది దాన్ని రైతులకు అందరికీ అందివ్వడం వల్ల ఇప్పుడు ఏమైందంటే దాదాపు మన అనంతపురం జిల్లాలో 70 నుంచి 80% రైతులు సొంతంగా కొనుక్కోగలిగారు. ఎందుకంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ కానీ దాంట్లో ఉన్న ఉపయోగాలు బాగా గ్రహించగలిగారు కాబట్టి రైతులు 70 నుంచి 80% రైతులు అనంతపురం జిల్లాలో కావచ్చు లేకపోతే రాయలసీమ జిల్లాలో కూడా ఈ 4 జిల్లాల్లో కూడా రైతులు కొనుక్కోవడం జరిగిందనమాట. దాంతోపాటుగా ఏంటంటే మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో ముఖ్యంగా వేరుశెనగలో విత్తనం వేసినప్పటి నుంచి మళ్ళీ విత్తనం తీసేంత వరకు అంటే సీడ్ టు సీడ్ మెకనైజేషన్ అనేది మన దగ్గర సాధించడం జరిగింది తక్కువ ఖర్చుతో. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే వేరుశెనగ, కంది లాంటి పంటలకు సంబంధించి విత్తనంతో పాటు యంత్రాలను అద్దెకివ్వడానికి కూడా పూర్తిగా అన్నీ సిద్ధం చేసినట్లు ప్రధాన శాస్త్రవేత్త విజయశంకర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రేకులకుంట పరిశోధనా స్థానం నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.